అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా పాలకూర పరోటా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం చిన్న కట్ట పాలకూరని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్పులు గోధుమ పిండి గాని, మల్టీగ్రెయిన్ ఆటా గాని ఏసుకుని సరిపడా సాల్ట్, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. దాని బదులు మీరు కారం వేసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర, చిన్న టీ స్పూన్ వాము, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని, పాలకూర కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నాక అవసరమైతే వాటర్ వేసుకుని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. లాస్ట్‌లో స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత దీన్ని చిన్న ఉండల కింద చేసుకుని, పిండి వత్తుకుని చపాతీల్లా చేసుకుని, వేడెక్కిన పెనం మీద వేసుకుని, ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ కూడా తిప్పుకుని, రెండో సైడ్ కాలినాక ఆయిల్ గానీ, నెయ్యితో గానీ కాల్చుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్,